దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు ఎంపీపీ మేఘారెడ్డి, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శివాసేన రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వనపర్తి జిల్లా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం సర్వం ప్రజాసేవకి అంకితమైందని అన్నారు. ప్రజాసేవలోనే ఆయన జీవితం ముగిసిందని, అలాంటి మహానుభావుడి జయంతి జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని పేర్కొన్నారు. శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క 79వ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, వనపర్తి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు వారు చేసినటువంటి సేవలు కానీ, ఈ దేశ ఐకమత్యం కోసం, ఈ దేశ సార్వభౌమత కోసం, దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడే క్రమంలో తను ఆత్మహత్యకు హత్యకు గురి కావడం, ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ హత్య అనంతరం తన విధుల నుంచి, పైలట్ విధుల నుంచి వచ్చి ఈ దేశ భావి ప్రధాని పదవి చేపట్టి దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. ప్రపంచంలోనే అత్యంత పుణ్యవలసినిగా ప్రధాని అయినాక శ్రీలంక ముష్కరుల చేతిలో వారు బలి కావడం జరిగింది. వారి బలి మరి ఈ దేశం కోసం, ప్రపంచంలో ఒక శాంతి నెలకొల్పాలి, ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడాలని. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ మా కుమారుల ఔన్నత్యం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. కాబట్టి మనం అందరం యువకులు, ముఖ్యంగా యువకులు, కాంగ్రెస్ శక్తులందరూ కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాజీవ్ చౌక్లో మాతో పాటు అందరూ వచ్చి ఆయన నివాళులు అర్పించున్నాము. ఆయన భారతదేశ ప్రధానిగా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి, దేశ యువత కోసం, దేశ ప్రజల కోసం చాలా త్యాగాలు చేసిన కుటుంబం ఆయనది. ఆయనతో పాటు ఆయన శ్రీమతి గారు, మన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజలకు బహుమతి ఇచ్చింది. తెలంగాణ పిల్లలు బలిదానం అవుతుంటే తట్టుకోలేక సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ ఇచ్చిన రాజీవ్ గాంధీ గారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈరోజు రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజల జన్మదినం సందర్భంగా రాజీవ్ చౌరస్తాలో వారి జన్మదినము కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి కానివ్వండి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. యువతకు ఈరోజు మా ముందు మీరు ఇంత మీడియా ఈ వల్ల పెట్టుకొని తీస్తున్నా అంటే వారి కృషి వల్లనే ఈరోజు ఈ మీడియా కానీ వల్ల వారి యొక్క ఆలోచన ప్రకారమే ఈరోజు వృద్ధిలోకి వచ్చిందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి రాజీవ్ గాంధీ యొక్క ఆశయాలను కాంగ్రెస్ పార్టీ తూచ తప్పకుండా చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ముందు తీసుకుపోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, యావత్ భారతదేశ ప్రజలకు, వనపర్తి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలు నిండినటువంటి యువకునికి ఓటు హక్కు ఇస్తే దేశం కోసం కానీ, అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి మంచి విషయాల పట్ల అవగాహన ఉంటుంది. కాబట్టి వారి చేతిలో దేశం ఉండాలని చెప్పి ఆ రోజు ఆలోచించినటువంటి గొప్ప నేత ఎవరైనా ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారి వయసు ఈరోజు 79 సంవత్సరాలు. అంటే ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువకులకు ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా రేపు దేశానికి ముందుండి నడిపించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఎట్లాంటి అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చిన్న అవకాశం ఇస్తా ఉన్నాం. వనపర్తి ప్రజలకు, దేశ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. రాజీవ్ గాంధీ గారి ఆశయాలు యువతకు ఎల్లప్పుడూ ఉంటాయి.
మనకు గర్వకారణం ఏంటంటే ఈ చౌరస్తాల మనం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకొని పూజిస్తుంటాము. కానీ ఇలాంటి ప్రదేశంలో ఒక నీచ రాజకీయం నడుస్తుంది కాబట్టి రాజీవ్ గాంధీ మీద ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాము, ఆ నీచ రాజకీయాలను, ఆ నికృష్ట రాజకీయాలను